రేణుదేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె అకిరా ఆద్య గురించి చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నిత్యం తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతువుల సంరక్షణకు సంబంధించిన విషయాల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె ప్రతి పోస్టుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూనే ఉన్నారు. అయితే తాజాగా రేణుదేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని, ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ, వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకొని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు, కానీ వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కామెంట్ చేశాడు. అందుకు రేణుదేశాయ్ రియాక్ట్ అవుతూ, మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు. అలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు రేణుదేశాయ్. ఇంకో నెటిజన్, సూపర్ అమ్మ, మీరు అన్న దగ్గర లేకపోయినా చాలా బాగా పూజలు చేస్తున్నారు. ఇంకో మహానుభావుడు ఇలా కామెంట్ చేశాడు. ఆ కామెంట్కి రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా అంటే ఏంటి అర్థం? నాకు సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అని రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం IMS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.